నీళ్లు కరెంటు ఎందుకు రావడం లేదు? పంటలు ఎందుకు ఎండాయి? పంటలు ఎండాయా? మరి నీళ్ళు లేకపోతే ఎండాకాలం వస్తే ఎండాయా? ఏ కాలంలో చిగురు వస్తుంది, ఏ కాలంలో గడ్డి ఉంటుంది, ఏ కాలంలో మంకురు ఉంటుంది, ఏ కాలంలో పంటలు బాగుంటాయి, సంవత్సరంలో రైతుకు 2 పంటలు ఎలా ఉంటాయి? తర్వాత ఎందుకంటే నువ్వు ఉంటే ఎండయా? నీ మీద ప్రేమనేం ప్రకృతికి? మరి తెలవాలి ఒకసారి. రైతు రుణమాఫీ, తులం బంగారము, మహిళలకు నెలకు 2500 ఏవి? మంచి క్వశ్చన్ అడిగినావు కేసీఆర్. మరి నువ్వు 10 సంవత్సరాలు అయినప్పుడు నీ రుణమాఫీ 1,00,000 రుణమాఫీ ఎందుకు చేయలే? వాళ్ళు 2 లక్షలు చేస్తా అంటున్నారు, 4 నెలలే అయింది. మరి నువ్వెందుకు చేయలేదు? అంటే నీది చూసుకోవు, నువ్వు నీది ఇంకా చూసుకో. తులం బంగారం నువ్వు పెళ్ళిళ్ళు అయితే ఇస్తారు, ఖజానా ఖాళీ చేసి జీరో చేసి అప్పుల పాలు చేసినావు, వాళ్ళ మీద వేస్తున్నావు ఆ బండాలు. ఇప్పుడు మహిళలకు నెలకు 2500 ఏవి వేస్తారు? తొందర ఏముంది? 5 సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? సింగరేణిలో వాటాను కేంద్రానికి ఇచ్చి మంచిది, కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో వచ్చేది, సంకీర్ణమే. బీఆర్ఎస్ గెలిస్తే హక్కులను కాపాడుకోవచ్చు. ఏం కాపాడుతావు? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇంత ప్రశాంతంగా సింగరేణిలో వాటాను కేంద్రం గురించి మంచిది, మంచి కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో వచ్చేది, సంకీర్ణమే అంటున్నావు. మరి నువ్వేమంటున్నావు? బీఆర్ఎస్ గెలిస్తే హక్కులను కాపాడుకోవచ్చు. ఏం కాపాడుకుంటావు? తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు గెలిస్తే, పార్లమెంటులో పోతే తెలంగాణ రాష్ట్రానికి ఏమవుతుంది? ఏమి కాదు. అధికార పార్టీ ఉంటే అధికార పార్టీల కాంగ్రెస్ నుంచి రేపు ఎంపీలు ఉన్నారంటే లోకసభల తెలంగాణ రాష్ట్రం గురించి, బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఊరో ఉంది పేరే ఉంది అయినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ ఎంపీలు అడగారు, కానీ ఈయన పోయి అడుగుతానంటే తెలంగాణ రాష్ట్రానికి ఏదో ముందుకు పోతుందంట. చూడు ఎట్లున్నది. ఏమైనా అర్థం ఉందా అసలు మాట్లాడడానికి? రాజకీయం చేసినావు ఇన్నేళ్ళు, 74-75 ఏళ్ళు అయిపోయినాయి. బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఏమవుతుంది? అధికారంలో ఎవరు ఉన్నారు? వాళ్ళ ఎంపీలు ఉంటే బడ్జెట్ సమావేశాలు తెలంగాణ రాష్ట్రానికి ఏమి కావాలి? అప్పుడు హైకమాండ్ను లోకసభలో నిలదీయడానికి, మాట్లాడడానికి గొప్ప అవకాశం ఇస్తారు. దాన్ని బట్టేసి రేపు అసెంబ్లీలో రాష్ట్ర సీఎం ఉంటాడు కాబట్టి ఈ అవకాశాన్ని క్లారిటీగా చేసుకోవచ్చు. తర్వాత హక్కులను కాపాడు. ఏం హక్కులను కాపాడు? స్పీడ్ ఉందన్నా కారు ఏముంది? అదే కారు స్క్రాపే ఉంది తప్ప ఇంకేమి లేదు. అది షెడ్డుకు పోయి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలతో బీఆర్ఎస్లో జోష్. ఏం జోష్ ఉంటుంది? రేపు తెలుస్తుంది. 4 తారీఖు దాకా ఓపిక పట్టు. నీ ఉద్యమాలు, నీ కార్నాల్ షో, నీ బహిరంగ సభ, నీ బస్సు జోరు, తర్వాత నీ రోడ్డు షోలతో నీ పార్టీ ఏం చేసింది 10 ఏళ్ళలా, ఏమైంది? జర్ర పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయింది. కేసీఆర్ సార్ ఉద్యమకాలం నాటి ఉత్సవము కనిపిస్తుందని నేతల వెల్లడి. ఏం ఉద్యోగం? ఏం చేసినావు? ఇవాళ ఓడిపోయిందని పోతున్నావు ఇట్లా ఊర్ల పొండి. ఏమన్నా పోయినావా? చూసినా వాళ్ళను? 10 సంవత్సరాల 2 సార్లు గెలిచినావు, ఒక్కసారైనా ఎవరికైనా పోయినావా? ఈడుండి మాట్లాడతావు. గణనీయ స్థాయిలో ఎంపీ సీట్లు సాధించగలమని ధీమా. తెలుస్తుంది రేపు రాష్ట్ర ప్రజలు నిన్ను గమనీయ స్థాయిలో గెలిపిస్తారా, గమాండ్గా గెలిపిస్తారా, డిమాండ్గా గెలిపిస్తారా? తొందరలోనే తెలుస్తుంది. తర్వాత ఈ విషయంలో రేపు నీకు ప్రశ్నిస్తే గొంతు నొక్కారంట. నీ అవినీతి వల్ల నిన్ను ప్రజలు ఓడించిన తర్వాత, నీ అసభ్య పదజాలము ఓడిన తర్వాత స్టార్ట్ అయితే, ఇక్కడ స్టేట్ నుంచి కేంద్రానికి ఎన్నికల కోడ్ వాళ్ళు ఒక లెటర్ రాస్తే నీ అసభ్య పదజాలాన్ని బాగలేదు, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని పోతుంది అనేసి నీకు 48 గంటల నిషేధము ఆర్డర్సు పాస్ చేసి నీ ప్రచారాన్ని ఆపేశారు. అర్థమైందా? ఇది